పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి టీఎంసీ బీజేపీ మధ్య గట్టి ఫైట్ నెలకొంది. బెంగాల్లో మరొకసారి విజయం సాధించాలని టీఎంసీ, అధికార పార్టీని గద్దె దింపాలని బీజేపీ అస్త్రశస్త్రాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతూ ఉన్నాయి. బెంగాల్లో విజయం కోసం బీజేపీ వేసి ఎత్తులకు ధీటుగా టీఎంసీ పై ఎత్తులు వేస్తోంది. అంతేకాదు, గత ఎన్నికల్లో తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని మమతా బెనర్జీ వేసే ఎత్తుగడ గురించి బెంగాల్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీఎంసీ, ఈసారి ఎలాగైనా టీఎంసీని గద్దెదింపి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్యనే గట్టి పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎత్తులకు ధీటుగా టీఎంసీ పై ఎత్తులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో దీదిని సువేందు అధికారి ఓడించారు. ఈసారి కూడా మమతా సిట్టింగ్ నియోజకవర్గమైన భవానీపూర్తో పాటు నందిగ్రామ్లోనూ సువేందు పోటీ చేస్తున్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో సువేందును నేరుగా మమతనే ఢీకొంటున్నారు. కానీ నందిగ్రామ్లో మాత్రం సువేందును ఓడించేందుకు పవిత్రకర్ అనే వ్యక్తిని బరిలోకి దింపారు దీది. రెండు 2011-2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మమతా బెనర్జీ ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2021 ఎన్నికల్లో భవానీపూర్ స్థానాన్ని వదిలేసి నందిగ్రామ్ స్థానంలో మమత పోటీ చేశారు. కేవలం బీజేపీ నేత సువేందు అధికారిని ఓడించేందుకే ఆనాడు మమత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మమతా బెనర్జీ అతి విశ్వాసం, తొందరపాటులో తీసుకున్న ఆ నిర్ణయం బెడిసికొట్టింది. నందిగ్రామ్లో 1,952 ఓట్ల స్వల్ప మెజారిటీతో దీదీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలిచారు. వాస్తవానికి పూర్వ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ స్థానం టీఎంసీ పార్టీకి ఆయువు పట్టులాంటిదే. సువేందు అధికారి 21 సంవత్సరాలు టీఎంసీలోనే ఉన్నారు. 2007లో నందిగ్రామ్లో జరిగిన ప్రజా ఉద్యమంలో మమతా బెనర్జీతో పాటు స్థానిక టీఎంసీ నేతగా సువేందు అధికారి బాగా ప్రజాదరణ పొందారు. దీంతో మమతా, సువేందు అధికారికి నందిగ్రామ్లో మంచి పాపులారిటీ, ఫాలోయింగ్ ఉన్నాయి. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో సువేందు అధికారి 2020 డిసెంబర్ 19న టీఎంసీని వేడి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ సీటును సువేందుకు ఇచ్చింది బీజేపీ. దీంతో సువేందుపై స్వయంగా దీదినే పోటీ చేశారు. స్థానికుడు కావడంతో సహజంగానే సువేందుకు కలిసొచ్చింది. దీని ఫలితంగానే స్వల్ప మెజారిటీతో మమతను సువేందు ఓడించగలిగారు. అయితే అప్పట్లో ఒకే ఒక్క స్థానంలో పోటీ చేయడం ద్వారా దీది తప్పు చేశారు. ఈసారి సువేందు అధికారి అందుకు భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఓవైపు భవానీపూర్లో మమతపై, మరోవైపు తన సిట్టింగ్ స్థానం నందిగ్రామ్లో సువేందు పోటీ చేస్తున్నారు. రెండు 2021లో నందిగ్రామ్లో మమత ఓడిపోయినా బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ మెజారిటీ సీట్లను సాధించింది. దీంతో సీఎం అయ్యేందుకు గాను మళ్లీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచే దీది పోటీ చేశారు. భవానీపూర్లో జరిగిన బైపోల్లో విజయం సాధించాక మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన కొన్ని అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఫలితాలు యావత్ రాష్ట్ర ఫలితాలకు ప్రతీకగా నిలవవు అనే విషయం స్పష్టమైంది. కాకపోతే నందిగ్రామ్, భవానీపూర్ లాంటి హాట్ సీట్లు యావత్ బెంగాల్ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తాయి. అంతేకాదు, ఓటర్లను ఆలోచింపజేస్తాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఆయా సీట్లు అద్దం పడతాయి. మొత్తం మీద రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేవి అన్ని స్థానాల్లో పార్టీలు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తాయి, ఎంత సమర్థంగా పనిచేస్తాయి, ఎంతగా ప్రజలను ఆకట్టుకుంటాయి అనే దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. సంక్షేమ పథకాలు, పార్టీల మేనిఫెస్టోలు, ప్రజల అభిప్రాయం, అభ్యర్థుల నేపథ్యం అనేవి కూడా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయని చెప్పొచ్చు. ఇక ఈసారి నందిగ్రామ్లో టీఎంసీ అసెంబ్లీ టికెట్ను పవిత్రకర్కు కేటాయించారు. సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సువేందు అధికారికి అత్యంత కీలక రాజకీయ అనుచరుడు పవిత్రకర్. నందిగ్రామ్లోని రాజకీయ సమీకరణాలపై పవిత్రకర్కు మంచి అవగాహన ఉంది. సువేందు అధికారి రాజకీయ వ్యూహాలను అత్యంత సమీపం నుంచి చూశారు పవిత్రకర్. మార్చి నెల 2వ వారం వరకు సువేందు టీంలో కీలకంగా వ్యవహరించారు. పవిత్రకర్ కూడా గతంలో టీఎంసీలోనే ఉండేవారు. అయితే 2020 డిసెంబర్లో సువేందుతో కలిసి బీజేపీలో చేరిన పవిత్రకర్ 2026 మార్చి 17నే అభిషేక్ బెనర్జీ సమక్షంలో మళ్లీ సొంత గుటికి చేరారు. సువేందుపై పోటీకి నిలిపేందుకే పవిత్రకర్ను టీఎంసీలోకి తీసుకున్నారు.
టీఎంసీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడానికి కొన్ని గంటల ముందే పవిత్రకర్ టీఎంసీలో చేరడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లెక్కన నందిగ్రామ్లో పవిత్రకర్కు ఉన్న బలమైన ప్రజా నెట్వర్క్ అనేది టీఎంసీకి బలంగా మారనుంది. ఈ అంశం సువేందుపై ఒత్తిడిని పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, సంక్షేమ పథకాలు, అధినాయకత్వం వంటివి కూడా టీఎంసీకి కలిసొచ్చే అవకాశాలుంటాయి. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో తనకు ఎదురైన ఓటమిని ఈసారి విజయంగా మలుచుకునే ప్రయత్నాల్లో మమతా బెనర్జీ ఉన్నట్లు ఈ పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందును ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓడించాలనే పట్టుదలతో ఉన్న మమత పవిత్రకర్ను రంగంలోకి దింపుతోంది. సువేందు అధికారాన్ని ఓడించాలని దీది పవిత్రకర్ను నందిగ్రామ్లో రంగంలోకి దింపగా భవానీపూర్ లో మాత్రం మమత, సువేందు నేరుగా తలపడుతూ ఉండడంతో ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.